మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఒక 2 మండలాలు యాదాద్రికి ఉంటాయి, మిగతా మండలాలు మొత్తం నల్లగొండకు ఉంటాయి. సో మరి అందువల్ల ఆయన ఆ ప్రశ్న అడుగుతుంది. ఇంకోటి, ఆయన మంత్రి పదవి ఇవ్వకపోయినా ఇచ్చిన తర్వాత ముచ్చరాది మీ కర్మ, మీరు ఎట్లా పడతారు మీ పార్టీ వాళ్ళు, మీరు కార్యకర్తల కన్నా న్యాయం చేయమని అడుగుతున్నాడు కదా. ఇప్పుడు మా వేముల వీరేశం అని ఉన్నాడు, ఆయన దళిత బిడ్డ, ఆయన నల్గొండ జిల్లాలో ఉన్నాడు. ఆయన ఏమో ఉన్న వివేక వెంకట స్వామి అన్నకి తీసుకొచ్చి ఇత్తిరి, మా పక్కనంగా ఉన్న వేముల వీరేశం అన్న గీర్ అవుతుంది. ఇది దుర్మార్గమా కాదా? లేదు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన అయిపోతుండే కదా దళిత బిడ్డను ఎవరన్నా చూసి. దుర్మార్గంగా కొనిదెల సురేఖ గారికి ఈ రాష్ట్రం మొత్తం దుమ్మెత్తిపోతున్నారు రేవంత్ రెడ్డి పైన. అసలు ఏం అర్హత ఉందని ఇచ్చినా నాకు వింతగా అనిపిస్తుంది. నీ అమ్మ జీతం పాడుగాను. మన ఆంధ్రలో ముఖ్యమంత్రి చేసినావా తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన డౌట్ వస్తుంది. అందుకే కదా నీలాంటి దుర్మార్గుడు ఇలా ముఖ్యమంత్రి ఉండదని చెప్పేసి రాయగోబడి నచ్చినా నచ్చకున్నా ఎంతో ఇంతో మద్దతు ఇస్తున్నా ఈ అంశంలో. ఎందుకు? ఇప్పుడు ఓ సామెత ఉన్నదే, గుజ్జోని కంటే మెల్లకలు ఉన్నాయని సామెత ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గుజ్జోని కంటే మెల్లకలు రాయగోడి న్యాయం అనిపిస్తుంది నాకు. అంతో ఎంతో తెలంగాణ పైన ప్రేమ ఉంది. నీ మహాసంగా నీకు సున్నా గాడిద గుడ్డ, ఇంతలావు గాడిద గుడ్డే. నీకు ఎవరి పైన ప్రేమ ఉంది? చంద్రబాబు పైన ప్రేమ ఉంది, పచ్చ పార్టీల పైన ప్రేమ ఉంది, 3 రంగుల పార్టీల పైన ప్రేమ లేదు. అందుకే ఆయన అసలు కాంగ్రెస్ కాదని ఆయన అంత దొంగలు తయారయ్యారిలా. అంత రేవంత్ రెడ్డి పచ్చ పార్టీ వాళ్ళకి ఇస్తుండు, మాకు ఓనికి ఇస్తాడు అంటున్నాడు. ఉన్నది ఉన్నట్టు మాత్రం ఊరాచి పాట రాదని సామెత ఉంటే.